కుచల కుమారి మీరేనా? అవును. A/6224 కారు మీదేనా? నా ఇంటి ముందున్న కారు నాదిగా ఎవరిదవుతుంది? మీ ఇంటి ముందున్న మేడ కూడా మీదేనా? నాదెలా అవుతుంది? అలాగే కారు మీది కాకపోవచ్చుగా. ఏమిటి మీ ఉద్దేశం? నిజం చెబితే సదుద్దేశంతో మీకు మేలు చేస్తాను, దురుద్దేశంతో మీరు అబద్ధం చెబితే అరెస్ట్ చేస్తాను. ఏం నిజం చెప్పాలి? ఆ కారు మీది కాదన్న నిజం. ఊరుకుంటుంటే దబాయిస్తున్నావే. అసలు నీకు నేనే నిజం చెప్పను. గెట్ అవుట్ ఆఫ్ మై హౌస్. ఇన్స్పెక్టర్, నువ్వు చేసిన పని ఏమిటో తెలుసా? ప్రజాప్రతినిధిపైన నువ్వు తాగుతుంటే తప్పు అని అడ్డుపడ్డాను. నేను ఈ నగరానికి ప్రథమ పౌరుణ్ణి. నో, దుర్మార్గంలో ప్రథమ పౌరుడివి, అరాచకంలో ప్రథమ పౌరుడివి, హత్యను చేయించడంలో ప్రథమ పౌరుడివి, నిజాయితీలో మాత్రం అంతిమ పౌరుడివి. ఏ ఇన్స్పెక్టర్, ఏంటిది? మా ఆవిడ అందించినట్టు నువ్వు మా నాన్న తిడుతున్నావు? నేను వచ్చింది అందుకు కాదు, మిమ్మల్ని కన్నా ఈ పాపాత్ముడిని అరెస్ట్ చేయడానికి. అరెస్టా? దేనికి? అభం శుభం ఎరుగని నా చెల్లెల్ని అతి దారుణంగా కార్ యాక్సిడెంట్ చేసి చంపినందుకు. ఆ వార్త మీకు అంత నవ్వు తెప్పిస్తుందా? నన్ను అరెస్ట్ చేస్తానన్నావే, ఆ మాట నాకు నవ్వు తెప్పిస్తోంది. మా ఇంటికి వచ్చి ఆ మాట అనడానికి నీకెంత ధైర్యం? రక్షణ కోసం రాజుకి కోట కావాలి, మంత్రులకు బాడీ గార్డ్స్ కావాలి, కానీ తెగించిన వాడికి బిగించిన ఈ పిడికిలి చాలు. నన్ను మరీ అంత తేలిగ్గా అంచనా వేయకూడదు ఇన్స్పెక్టరు. నేను తక్కువ రకం జాతి వాణ్ణి కాదు. నేనెంత ధనవంతుణ్ణంటే, నేను దోచుకున్న సొమ్ము ఈ దేశంలో ఉన్న బ్యాంకుల్లో దాచుకోవడానికి చోటు లేక విదేశాల్లో ఖాతాలు ఓపెన్ చేసిన వాడిని. దేశాన్ని దోచుకోవడం ఒక గొప్ప అర్హతగా చెబుతున్నావా? కాదా? బలో స్వతంత్ర భారత్ కు జయని గత 40 ఏళ్లుగా గొంతు నొప్పి పుట్టేటట్టు అరిచిన వాడిని దేశాన్ని అమాత్రం దోచుకోవడానికి అర్హత లేదా నాకు? అదే నీ సిద్ధాంతం అయితే ఏదో ఒక రోజుకి నిన్ను గెలిపించిన ప్రజలే నిన్ను నోట్లుచ్చి కొడతారు. పిచ్చివాడ, ప్రజల గురించి నాకు బాగా తెలుసు. వాళ్ళు సముద్రంలో కెరటాలు లాంటి వాళ్ళు. ఎంత ఉధృతంగా ఉబికినా వచ్చి ఒడ్డును తాకొచ్చును గాని ఒడ్డు నిలబడి విలాసంగా చూసే నా జోలికి రాలేదు. పొరపాటు. ఏదో ఒక రోజున ఉప్పెన్నలో ఉప్పొంగుతారు, నిన్ను నీ స్వార్థాన్ని ముంచుతారు. అసంభవం. ఎలా సంభవమో ఇప్పుడే నాంది ప్రస్తావన మొదలు పెడతాను. నువ్వు దోషముల సాక్ష్యాన్ని చూపిస్తాను. ఇది నా మనిషి నాకు వ్యతిరేకంగా కోర్టులో సాక్ష్యం చెబుతుందా? చెబుతుంది. చెప్పదు. ఆ రోజు నేను మేయర్ గారు కారులో వస్తుండగా మీ చెల్లెలు ఝాన్సీ ఎదురుపడ్డారు. ఆ రవితేజ గారు నాకు తెచ్చిన నష్టానికి బదులు వాడికి జీవితంలో మరిచిపోలేని నష్టం తెస్తాను చూడు అని మీ చెల్లెల్ని గుద్ది చంపేశారు. You are a criminal. Come on, move. ఇదే స్టేషన్ లో నిన్ను చూసి సింహం టోపీ పెట్టుకున్నట్టుంది అని ఉపమానం చెప్పాను. అది విని నిజంగా నువ్వు సింహాన్ని అనుకుంటున్నావేమో. పిల్లి పిల్లలు చేసి ఊరూరా తిప్పుతాను. షటప్. నేను ఈ నగరానికి ప్రథమ పౌరుణ్ణి. నన్ను షటప్ అంటావా? నీకు అసలు పౌరసత్వమే లేకుండా చేస్తాను. రవితేజ సార్, ఆ రోజు తీగ దొరికిందని చెప్పాను. ఈ రోజు డొంక కదిలించాను. కదిలించావు సరే, నువ్వు అరెస్ట్ చేసింది ఈ నగర మేయర్. ఈ సంగతి ప్రజలకు తెలిస్తే ఆందోళన లేవదీస్తావు. సరైన సాక్ష్యాధారాలున్నాయా? ఎస్ సార్. ప్రియమైన నా ప్రజలారా, ఈ రోజు స్వాతంత్ర దినం. గాంధీ గారు ఏ ఆశయాలతో ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చారో మనందరికీ జ్ఞాపకం ఉంది. శాంతియుతంగా, అహింసాయుతంగా, స్వేచ్ఛగా, స్వచ్ఛంగా బతకాలని ఆయన ఇచ్చిన సందేశాన్ని మీకు గుర్తు చేస్తున్నాను. మరి ఈవేళ ఈ సందర్భంగా మనం రవితేజ, వాట్ ఇస్ దిస్? సార్, ఏదో మోసం జరిగింది. నా మీద పగతో మేయర్ కార్ యాక్సిడెంట్ చేసి నా చెల్లెల్ని చెప్పాడని ఈ కుచల కుమారి స్టేట్మెంట్ ఇచ్చింది. దాన్ని నేనే రికార్డ్ చేశాను. ఏమ్మా, నువ్వు అలా స్టేట్మెంట్ ఇచ్చావా? లేదండి, ఈయనే నా దగ్గరికి వచ్చి మేయర్ గారు కారు నడిపి దీపం చంపినట్టు పోలీస్ స్టేషన్ లో చెప్పమని బెదిరించారు సార్. రవి, ఆగో. అవును సార్, ఈ రవి మేయర్ గారి కుటుంబం మీద పగ పెంచుకుని మొదట ఆయన కొడుకును కోర్టుకు లాగాడు. ఇప్పుడు మేయర్ గారిని అబాస్ పాలు చేయాలని అధికారులు దుర్వినియోగం చేస్తారు సార్. నేను కాదురా, నువ్వు డిపార్ట్మెంట్ మోసం చేస్తున్నావు. చెప్పు,
టేప్ రికార్డర్ లో క్యాసెట్ మార్చావు కదా? నేను మార్చలేదు. మార్చలేదు చెప్పు. నన్ను వదలండి సార్, ఇలాంటి చీడ పురుగుల వల్ల మనం తలదించుకోవాల్సి వస్తాను. చెప్పరా చెప్పు చెప్పు. క్యాసెట్ మార్చావు కదా? చెప్పు. రవి, నా ఎదురుగానే నీ పై ఆఫీసర్ మీద చేయి చేసుకున్నందుకు నీ మీద చర్య తీసుకుంటున్నాను. ఐఎమ్ సస్పెండింగ్ యూ. సార్ నో, నువ్వు నాకేం చెప్పక్కర్లేదు. ఇన్స్పెక్టర్ సార్, వెళ్ళి మేయర్ గారిని విడుదల చేయండి. ఓకే సార్. జరిగిన దానికి చింతిస్తున్నాను. చెప్పుతో కొట్టి క్షమాపణ చెప్తే సరిపోదు ఏజీ గారు. నగర వీధుల్లో నా పరువు నాశనమైపోయింది. మేకపోతును బలివ్వడానికి తీసుకొచ్చినట్టు ఈడ్చుకుంటూ తీసుకొచ్చాడు స్టేషన్. సారీ ఫర్ వాట్ హ్యాస్ హ్యాపెండ్. ఒకసారి తెలుగులోను మరోసారి ఇంగ్లీష్ లోను క్షమాపణ చెప్పినంత మాత్రాన అది నాకేం దోలపాట కాదు సార్. అతను అరెస్ట్ చేసే వరకు నాకు నిద్ర రాదు. శిశుపాలరావు, డిఐజీ గారు, అతను అరెస్ట్ చేస్తారా లేక నన్ను మీ పై అధికారులతో మాట్లాడుకోమంటారా? అతని మీద నేను పరువు నష్ట దావా వేస్తున్నాను. అవసరమైతే సుప్రీంకోర్టు దాకా వెళ్తాను. లాయర్ గారు, పిటిషన్ తయారు చేయండి.